అందరికీ నమస్కారం. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాఖీ బాగుందా? అయితే వావన్నీ అనండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రాఖీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ క్యాలెండర్తో తయారు చేశానండి. ఫస్ట్ వన్ క్యాలెండరు, తర్వాత ఊలు, నెక్స్ట్ క్యాలెండర్ వన్, నెక్స్ట్ క్విల్లింగ్ పేపరు. అదిగోండి క్యాలెండర్, అది 2017 నా దగ్గర ఫ్లవర్స్ క్యాలెండర్ ఉంది. సో అది ఏం కలర్స్ ఉన్నాయి ఏంటి దాన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్లో కావాలి అంటే ఆ పేజ్ని నేను సిజర్తో కట్ చేసి, చూడండి ఒక్కొక్క ఫ్లవరు ఒక్కొక్క కలర్లో ఉంది కదా, అది మనకి మెయిన్ పేజ్లో ఏమేమి ఉంటాయి అనేది చూపించాను కదా నేను. సో అదనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన కలర్స్ మనం ఎక్కడ నుంచి తీసుకోవాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన ఇష్టము. ఇప్పుడు మీకు అది చూపిద్దామని మొత్తం అన్ని కలర్స్ ఉండేది మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ టాక్స్. చూసారు కదా క్యాలెండరు, దాన్ని గ్రీన్ స్ట్రిప్ ఒకటి, అంటే మనం కలర్స్ ఇవి కావాలని ముందలే అనుకుంటే కనుక దాంట్లో గ్రీను, ఎల్లో, రెడ్ అనుకున్నాను నేను. అలాగే ఒక్కొక్కటి తీసుకొని స్ట్రిప్స్ కింద నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే లెంత్ వైజ్ ఎలా అంటే ఫస్ట్ గ్రీన్ది కొంచెం చిన్నగా ఉంటుంది, దాని మీద ఎల్లో కలర్ది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, అంటే లెంత్ వైజ్ బారుగా ఎక్కువ ఉంటుంది. అలాగే రెడ్ కలరు కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఒక్కొక్క దాన్ని 2గా కట్ చేసి, అంటే 2 భాగాలుగా చేసి మళ్ళీ వాటిని 8 షేప్లో అలా స్టిక్ చేసుకోవాలి మిడిల్లోకి. సో అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ షేప్ వచ్చేలాగా ఫస్ట్ గ్రీన్ కలర్ని, తర్వాత ఎల్లో కలరు, తర్వాత రెడ్ కలరు, మొత్తం 3 కలిపి మధ్యలో స్టిక్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా అలా స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ము అంతా ఆరాక మనము పైన స్టోన్స్ కానీ బటన్స్ కానీ ఏదో ఉంటే అది మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి కదా. నేనేంటంటే ఫ్లవర్ లాగా వచ్చింది, ఆ ఫ్లవరు గ్రౌండ్ పార్ట్లో నేను రెడ్ కలర్ పెడితే మళ్ళీ సేమ్గా ఉంటుంది కదా, ఈవెన్ కలర్లో అయిపోతుందని వేరే కలరు బ్లూ కలర్ లాంటి లైట్ పేల్ కలర్ బ్లూలోది ఒకటి తీసుకున్నాను. సో దాన్ని సర్కిల్గా కట్ చేసి ఆ ఫ్లవర్ కింద పెట్టడానికి అనమాట. దాన్ని ఫస్ట్ గమ్ రాసి రాఖీకి స్టిక్ చేశాను. దాన్ని స్టిక్ చేసిన తర్వాత ఊలు తీసుకున్నానండి. ఊలు మనకి ఏ కలరు మన ఇంట్లో ఏది ఉంటే అది దారంలాగా అలాగ తీసుకొని దాన్ని రెండు పేటల్లాగా తీసుకున్నానండి. అలా కట్ చేసుకున్నాను. మన చేతికి ఎంత సరిపోద్దో రెస్ట్ సైజుని బట్టి మనం కట్ చేసుకోవడం అంతే. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అటు సైడు ఇటు సైడు, రైట్ సైడు లెఫ్ట్ సైడు అలా కొంచెం మెలికి తిప్పి నేను నాట్ వేసుకున్నాను, ముడి వేసుకున్నానండి. అంటే అటు ఇటు టర్న్ అవ్వకుండా అప్పుడు మళ్ళీ గమ్ పెట్టి అలా స్టిక్ చేసి ఇంకొక సర్కిల్ షేప్లో నేను పేపర్ కట్ చేసుకున్నాను కదా, అది కూడా దానికి స్టిక్ చేశాను. దానిపైన ఇప్పుడు మనం బటన్స్ కానీ స్టోన్స్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది, ఇంట్లో ఏ ఒకటి ఉంటాయి కదా, బటన్స్ ఊడిపోయింది అదిగోండి, అది ఫస్ట్ ట్రాకే అండి. అలా చేయడం సాధ్యమేనా అనుకుంటున్నారా? ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న అమ్మవారి ఫోటో కూడా నేను 3-4 ఇయర్స్ బ్యాక్ చేశాను, అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సేమ్ అలాగే క్యాలెండర్ని యూజ్ చేసి బ్లూ కలర్ని అలా కట్ చేసి నాకు అనుగుణంగా బ్లాక్ కలరు రెడ్ అంతా అలా చేశానండి. అప్పుడైతే రికార్డ్ చేయలేదు. ఇదిగోండి ఈ రాఖీ కంప్లీట్ అవ్వగానే మా బాబు కట్టించుకున్నాడు. వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. వాడు చూడండి, వాడు కట్టించుకున్న తర్వాత వాడి సంతోషానికి హద్దులు లేవు చెప్పాలి అంటే. కిడ్స్ అలాగే ఏదైనా యాక్టివిటీ చేయగానే వాళ్ళని ట్రీట్ చేస్తే చాలా బాగా ఇష్టపడతారండి. మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేయండి, ఫన్నీగా ఉంటుంది. అలాగే రెండో దానికి వెళ్ళిపోదాము. ఊలు మన ఇంట్లో ఏ కలర్ అవైలబిలిటీ ఉంటే ఆ కలర్ తీసుకోండి. సో స్పూన్ తీసుకొని నేను దానికి రౌండ్గా అలా చుట్టాను అనమాట. ఫస్ట్ కొన ఉంటుంది కదా, ఫస్ట్ కొన మనం కట్ చేసిన లాస్ట్ కొన రివర్స్ సైడ్లో తీసుకురావాలి. అంటే ఒకవైపు ఉంది కుడివైపుది ఎడమవైపుకి, ఎడమవైపుది కుడివైపుకి తీసుకొని వచ్చి మెలికల్లాగా వేసి మనం నాట్స్ వేయాలి, ముడి వేయాలన్నమాట. 2-3 ముడులు వేశాక
అది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అని మనకి అర్థమైద్ది. లేకపోతే ఇంకో ముడేసినా పర్వాలేదండి. తర్వాత మధ్యలోకి అలాగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత రౌండ్గా షేప్ వచ్చేలాగా మనము అడ్జస్ట్ చేసుకొని సర్కిల్ లాగా చూసుకోవాలి. చూడండి, అలాగా సైడ్స్ మొత్తం కట్ చేసి మనకి మిడిల్లోకి ఏదన్నా స్టోన్ కానీ ఏదో ఒకటి మనము డెకరేషన్ ఐటమ్స్ ఏవో ఒకటి ఇంట్లో ఉంటాయి కదా, లేకపోతే బటన్స్ కానీ మనకి ఆ టైంలో ఏది అవైలబిలిటీ ఉంటే అలా అనమాట. సో అలా స్టిక్ చేసుకున్నది సెకండ్ వన్. ఇది థర్డ్ వన్. ఫ్లవర్ లాగానే మధ్యలోది కట్ చేసుకున్నా అండి. ఇది కూడా క్యాలెండర్ నుంచే. ఒక క్యాలెండరే కాదండి, మీ దగ్గర అలా ఫ్లవర్స్ ఏదైనా కానీ పేపర్స్ ఉన్నా కానీ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూపించిన విధంగా అలాగా కట్ చేసుకోండి ఫోల్డింగ్స్ చేసి. అప్పుడు చిన్న చిన్న ఫ్లవర్ పెటల్స్ లాగా మీకు ఓపెన్ చేయగానే కనిపిస్తాయి. దాన్ని మధ్యలోకి మళ్ళీ కట్ చేసుకొని ఫ్లవర్ లాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, సేమ్ అలా అనుకుంటే కనుక ఫోల్డింగ్స్ అంటే ఫ్లవర్ పెటల్స్ కొంచెం బ్యాక్ వస్తాయి అన్నమాట. అందుకని అలా అనుకున్నాను బ్యాక్కి. సో అలా అలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము గమ్ము పెట్టి స్టిక్ చేసుకుంటే అటు ఇటు మళ్ళీ ఆ ఫ్లవర్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. మధ్యలో స్టోన్ పెట్టుకున్నాను. ఇంకొకటి చూడండి, థర్డ్ వన్ అయిపోయింది. ఇది ఫోర్త్ వన్. క్విల్లింగ్ పేపర్ని లేకపోతే ఏదైనా పేపర్స్ని మనం అలా కలర్ పేపర్స్ని తీసుకొని అలాగా క్విల్లింగ్ దాంతో రౌండ్ షేప్ లాగా చేసుకున్నానండి. స్టిక్ చేశాను. అలాగే ఎల్లో కలర్ కూడా తీసుకున్నాను. సేమ్ మధ్యలో నేను స్టోన్ పెట్టి అలా స్టిక్ చేశాను. ఇది ఫోర్త్ వన్. సో ఇలా చేసుకున్నాం కదా. మా బాబు ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్నాడండి. 1 more ర్యాకే అన్నాడు. అందుకని ఈ 4 కాకుండా ఇంకొకటి కూడా చేసామండి. అది వాడే ఐడియాని. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ లేకపోతే మనం మంచి పని చేసినప్పుడు కానీ వాళ్ళకి స్టిక్కర్స్ ఇస్తాం కదా, అలా అనమాట. స్టిక్కర్ ర్యాకి సన్ లాగా చేద్దామన్నాడు. ఆల్రెడీ దానికి గమ్ ఉంటుంది కాబట్టి 2 పేపర్స్ తీసుకున్నాను. రౌండ్గా సర్కిల్ లాగా షేప్లో కట్ చేసినవి అవి స్టిక్ చేసాము. చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా ఎల్లో కలర్వి, అంటే సన్కి లైటింగ్ వచ్చేలాగా అలాగా స్టిక్ చేసామండి గమ్ రాసి. సో దాని మీదే ఒక పేపర్ని స్టిక్ చేసాము. మన దగ్గర రోప్ ఉంటే రోపు, అలాగే థ్రెడ్ ఏదో ఒకటి, మళ్ళీ దానిపైన గమ్ రాసి సర్కిల్ లాంటి షేప్ది అలా పెట్టాము. సో ఫైనల్గా 5th వన్ కూడా రెడీ అండి. ఐ హోప్ ఇవన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లూపర్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. Tell me. Spaghetti Maria, one for Southwick Maria, Power Maria, and one for Agni. Wow. Agni has a button in a Rocky. యాక్చువల్లీ మొన్న పోస్ట్ చేయాల్సిందండి, ఫైల్ మిస్ అయింది, అందువల్ల లేట్ అయింది.